వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక హెవీ లవ్ స్టోరీ, ఒక హార్డ్ హిట్టింగ్ రియల్ లవ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం రాకండి, వస్తే డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే ఒకటి అద్భుతంగా ఉంది. పవన్ సింగ్ తీసుకొచ్చారు, బట్ మన వాళ్ళకి ఏం పెద్ద క్రేజ్ లేదు కదా, ఆయన అక్కడ భోజ్పూరి నటుడు కదా. ఐ థింక్ పాన్ ఇండియా ప్లాన్స్ ఇవన్నీ, హిందీ డైరెక్టర్ని పెట్టడం కానీ వీళ్ళందరూ ఐ థింక్ పాన్ ఇండియా ప్లాన్స్ కోసం చేసి ఉంటారు. బట్ అతను ఏదో చాలా చిన్న బిట్ చేశాడు. బట్ ఆ అమ్మాయి చాలా బాగుంది, జోనాస్ ఎవరో, షీఈ్ రియల్లీ గార్జియస్ ఆన్ స్క్రీన్. ఆవిడ చాలా అందంగా ఉంది. ఆ పాట ఖచ్చితంగా యూత్ చూస్తారు. మూవీ వచ్చేసి అదే నాకేమనిపించిందంటే, ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక మంచి ప్రేమ కావ్యం లాంటిది తీద్దాం అనుకున్నారు. అంటే ఒక అజరామర ప్రేమ కావ్యం, అంటే ఒక అద్భుతమైన ప్రేమికులు కొన్ని పరిస్థితుల వలన కలవలేకపోవడం, ఆ తర్వాత విడిపోవడం, చివరికి ఒకళ్ళొకళ్ళు అపార్థాలు, ఏం జరిగింది, అది ఒక అద్భుతమైన పొయిటిక్ ఎక్స్ప్రెషన్ని తీసుకొచ్చి ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఫిట్ చేశారు. వాడు నిజంగా ఇందులో ఒక ట్రైలర్లో మనందరం చూసాం, డాక్టర్ అంటే కాదు దొంగనే, నిజంగా వాడు దొంగేనా, ప్రేమికుడా, డాక్టరా, ఎవడు, ఇదంతా చాలా తమాషా ఫార్మాట్ ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ పక్కా కమర్షియల్గా వచ్చిన డైరెక్టరు సెకండ్ హాఫ్ మరీ ఓ పొయిటిక్ ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా అంటే పూర్తిగా ఇక లీనం అయిపోయి ఒక ప్రేమ కథని, ఇంటెన్స్ ప్రేమ కథ తీసి పారేశాడు. అంత ఇంటెన్స్ ప్రేమ కథ తీయడం, ఒక సెమీ సాడ్ ఎండింగ్ లాంటిది ఇవ్వడం, అది మన తెలుగు ప్రేక్షకులకు ఎంత పడుతుందో తెలియదు. అదర్వైజ్ టెక్నికల్గా సినిమా కానీ, రీ రికార్డింగ్ కానీ, లేకపోతే ఫోటోగ్రఫీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ అయితే మళ్ళీ ఇంకొకసారి అసలు ఆవిడకి తిరుగులేదు. మృణాల్ ఠాకూర్ ఆవిడ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ ఐస్లోంచి వాటర్ రావడం చాలా బాగా చేసింది. అడవి స్టేషన్ కూడా డామినేట్ చేసి పారేసింది, ఎక్స్ట్రాడినరీ చేసింది. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే ఆ ఎమోషన్ సీన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు నాకు. నెక్స్ట్ అనురాగ్ గారు, అతని క్యామియో కానీ స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది చూడండి, మామూలు అపియరెన్స్ కాదన్న, నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఓవరాల్గా సినిమా అనేది డెకాయిట్ అనేది ఒక దొంగ స్టోరీ కాదు, ఇది ఒక ప్రేమ కథ. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. ప్రకాష్ రాజ్ గారు విలన్ యాక్టింగ్ చేశారు, స్కోప్ తక్కువ ఉంది. సో ఏదైతే మన హాస్పిటల్ మాఫియా ఉంటుందో ఆ మాఫియా మీద చిన్న యాంగిల్ మీద చూపించారండి. అంటే చాలా మంది సినిమా లేదు, సెకండ్ హాఫ్ నుంచి పర్లేదు అంటున్నారు, మీరేమంటారు? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకైతే నచ్చిందండి. ఫీల్ గుడ్ మూవీ. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. ఎవరైతే లవ్ మూవీస్ని బాగా ఎంజాయ్ చేస్తారో సో వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు, బట్ లాస్ట్లో కొంచెం లాగా అనిపించింది, బట్ ఇట్ వాస్ నైస్. మ్యూజిక్ అది మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది. అంటే ప్యూర్ లవ్ స్టోరీనా ఇంకేదైనా కొత్తగా స్టోరీ ట్రై చేశారు? ఓన్లీ లవ్ స్టోరీ. యాక్చువల్లీ ఇట్స్ నైస్ లవ్ స్టోరీ. మృణాల్ పెర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? వాట్ అబౌట్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయంటారు సెకండ్ హాఫ్? అంటే ఉన్నాయి ఇంకా, కానీ అంత లవ్ కోసం. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది. క్లైమాక్స్ యాక్సెప్ట్ చేస్తారా? క్లైమాక్స్ యా నైస్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? సో మీకు అడ్విషేష్ ప్రీవియస్ ఫిల్మ్స్లో ఏది బాగా నచ్చింది, అంటే దాంతో కంపేర్ చేసి ఇది ఎలా ఉంటుంది? ఓకే, థ్యాంక్ యూ. I love both the actors. Actually Advishesh గారిని చూద్దామని వచ్చాను, and the story is quite different. I love the story. I would rate 11 on 10. అంటే ముందు సినిమాలతో పోలిస్తే సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంటే he's coming with all the action movies ఇప్పుడు. It's a different story and it's good. అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ట్విస్ట్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ అంటే అందరూ ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఏంటి అని ముందే గెస్ చేసేస్తారు, బట్ హియర్ యూ కాన్ గెస్ ఇట్, సో ఇట్స్ నైస్. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు. No, హీరోయిన్కి యాక్చువల్లీ ఇచ్చారు, బికాస్ దే షో దట్ ఫీమేల్స్ కెన్ ఆల్సో డ్రైవ్ వెరీ ప్రాపర్లీ, అండ్ ఆవిడకి మంచి లీడ్ కూడా ఇచ్చారు. ఐ లైక్ ఎమోషనల్ కనెక్షన్ కూడా అవుతుంది అంటున్నారు లవర్స్కి. యా, సో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ యుల్ నో మోర్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో ఎండింగ్ ఆ రింగ్ సీన్ చాలా బాగుంది, అండ్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఇట్స్ ఎమోషనల్ టచింగ్ ఆల్సో. క్లైమాక్స్ మొత్తం చాలా ఎమోషనల్గా ఉంది, అండ్ ఇట్స్ వెరీ గుడ్ సినిమా. ఐ లైక్ ఇట్. హైలైట్స్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, అండ్ ఇలాంటి రోల్ చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ ఇట్స్ ఎ గుడ్ సీన్. థ్యాంక్ యూ.
సాంగ్స్ అన్నీ చాలా ఎమోషనల్గా ఉన్నాయి అండ్ ఐటమ్ సాంగ్ వెరీ గుడ్. యా డైరెక్టర్ చాలా క్రియేటివ్గా థింక్ చేశారు అండ్ ఇట్స్ వెరీ గుడ్ సినిమా ఆల్సో. థ్యాంక్ యూ. కునాల్ ఠాకూర్ వాజ్ ఇన్ని రోజుల నుంచి తను చాలా స్మూత్ రోల్లో చూసాం. ఈ సినిమాలో డైరెక్టర్ చాలా క్రియేటివ్గా థింక్ చేసి తను చాలా వైల్డ్ యాక్షన్స్లో తీశారు అండ్ తన యాక్టింగ్ చాలా బాగుంది. హీరోని డామినేట్ చేసేసి యా డెఫినెట్లీ హీరోని చాలా డామినేట్ చేసింది. సెకండ్ హాఫ్ అంటే కొంచెం లాగ్ అయింది అనుకుంటున్నాను. యా సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్గా ఉంది. సో సెకండ్ హాఫ్ తక్కువైనా కూడా ఫస్ట్ హాఫ్లో చించేశారు అసలు సినిమా అయితే. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా అనిపించింది అండ్ కొంచెం డౌన్ అయినా కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు చాలా మంది, ఎస్పెషల్లీ ఫర్ లవర్స్ ఫర్ ద గుడ్ కనెక్షన్ మూవీ ఆల్సో. యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి స్క్రీన్ మీద? యా యాక్షన్ స్కిల్స్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ చాలా క్రియేటివ్గా అండ్ ఫైట్స్ అయితే అండ్ పోలీస్ ఆఫీసర్ అటాకింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ లవ్ స్టోరీ వాజ్ గుడ్. యాక్షన్ పార్ట్ వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ చాలా డామినేట్ చేసింది. Thank you so much for showing up and supporting us. Thank you once again. మామా ఇక్కడి నుంచి అలా సరదాగా పంచుకోవడానికి వెళ్తున్నాం. అందరూ బయటకు వచ్చి కలుద్దాం అనుకున్నాం. ఇక్కడి నుంచి అలా గోల్డెన్ సిటీస్ తిరుగుతాం. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్ మరో సక్సెస్ ఇచ్చినందుకు, ప్రేమించినందుకు, ప్రేమ చూపించినందుకు. ప్రేమతో చేసాను ఈ సినిమా, ప్రేమతో నేను చూశాను. థ్యాంక్ యూ. Love you. I just want to say thank you so much for coming. Thank you for all you guys' support for us. It's my first movie. The industry's always been there for me since I've been a cinematographer, and thank you so much. Love you guys. All the best. Thank you. నాకు అస్సలు బోర్ కొట్టలేదు. నాకు ఐ ఎంజాయ్డ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద చాలా బాగున్నారు. కెమిస్ట్రీ చాలా బాగుంది. రేటింగ్ అనేది ఏముంది, ఇంకా సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము. థియేటర్కి వచ్చి చూడండి, మూవీ చాలా బాగుంటుంది. లైక్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి మంచి లవ్ స్టోరీ ఇది. ఇట్స్ నైస్. మూవీయా ఎండింగ్ సీన్ చాలా బెస్ట్ అనిపించింది అన్న. ఎండింగ్ చాలా మంచిగా అనిపించింది అన్న. ఎండింగ్ ఎస్పెషల్లీ కొంచెం మంచి ఎండింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఇంటర్వెల్స్ మీకు కూడా బాగానే ఇచ్చాడు. సాంగ్ అంతగా ఏం లేవని ఉన్నది ఒకటో రెండో సాంగ్లు. ఐటమ్ సాంగ్ మాత్రం మీకు అది బాగుంది అన్న, జోయితా గాంధీ గారిది. మీదంతా ఓకే. సినిమా వెరీ గుడ్, హిట్ అవుద్ది అన్న పక్కా సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది నా ఫస్ట్ హాఫ్ మాత్రం. మిగతా అంతా మాత్రం కొంచెం ఓకే. సాంగ్స్ అంతేం లేవు భయ. ఉన్నది ఒక ఐటమ్ సాంగ్, అది బాగుంది అంతే. బీజిఎం ఎంట్రీ బీజిఎం మాత్రం అది మీకు అది మాత్రం వస్తుంది భయ. లాస్ట్ ఎండింగ్ అవి ఓకే, అంతా బాగుంది. ఉన్నాయి మీకు ఒకటో రెండో ఉంటాయి, బట్ మరీ మీరు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళి చూసేంత ట్విస్ట్లు అయితే ఉండవు మీకు. లేవన్న ఎండింగ్ మీకు ఎండింగ్ అదిరిపోద్ది అన్న సినిమా. మొత్తం లవ్వే ఉంది ప్లస్ యాక్షన్ మీకు అంతే. సినిమా హిట్ అవుతుంది అన్న, డోంట్ వరీ అంతే. బాగుంది అంటే అది మెల్లిగా గ్రాడ్యువల్గా అందుకుంటుంది, బట్ సబ్జెక్ట్ అయితే బాగుంది. ఇట్స్ నైస్, వెరీ నైస్. చూడొచ్చు, చక్కగా చూడండి. నాకేం బోర్ కొట్టలేదు. రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 10 అయితే నేను 7 అట్లా ఇస్తాను, 7-8 ఇస్తాను. బట్ ఓకే, మూవీ చూడొచ్చు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఇద్దరు పోటాపోటీ చేశారు, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, నో డౌట్.
ఫస్ట్ షాట్ నేనే పోయింది. అంటే క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. మీరు ఏదో మీడియా కాబట్టి కావాలని కాంట్రవర్సీ చేయాలని చెప్పేసి అడగబాకండి. సినిమా అయితే చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఆదిశేష్ గారు అంటే ఒక మేజర్ ఒక క్షణం మంచి మంచి మూవీస్ ఆదిశేష్ గారిది ఒక సీన్ ఉంటుంది, ఇలా సంఖ్యలు వేసుకొని సంఖ్యలు వేసుకొని ఇలా అంటారు ఒక సీన్. బ్యూటిఫుల్ షాట్. మృణాల్ గారి యాక్టింగ్ కానీ, ఆదిశేష్ గారి యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, లాస్ట్ లో ట్విస్ట్ కానీ, ఎవ్రీథింగ్ డెకాయిట్ సినిమా పెద్ద కన్నా బాగుంటుందా? నాకేం తెలుసు, రిలీజ్ కాలేదు కదా. మేడం పెద్ద క్లిప్స్ చూశారు ఎలా అనిపించింది? నేను బేసిక్గా సినిమా లవర్, పెద్ద లవర్, డెకాయిట్ లవర్, ఆ లవర్, ఐ లవర్ కాదు. బేసికలీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలం. అంటే మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, నేను వచ్చిన పోస్టర్ ఎలా ఉంది? నేను వచ్చిన పోస్టర్ ఎలా ఉంది మేడం? అది కూడా అద్భుతంగా ఉంది. బ్రో మూవీ అయితే చాలా బాగుంది ఓవరాల్గా. అంటే సీన్స్ బాగున్నాయి అండ్ ఆల్సో టేకింగ్ బాగుంది. అడివిశేష్ యాక్టింగ్ అయితే ఇరగదీసాడని చెప్పొచ్చు ఖచ్చితంగా. అండ్ మెయిన్ రూబరు సాంగ్ చాలా క్రేజీ ఉంది. ఓవరాల్గా మూవీ సూపర్ ఉంది. సినిమాలో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? బాగా నచ్చిన మూమెంట్ హీరో సంఖ్యలు విడిపించుకోవడానికి ఇలా అంటాడు ఒకేసారి, ఆ షాట్ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. హీరో పర్ఫార్మెన్స్ నచ్చింది బాగా. ట్విస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయరు హీరోకి అలా అవుతుంది అనేసి. ఏమైందో ఖచ్చితంగా చూడండి. చూసా ఇప్పుడే చూశాను డెకాయిట్ మూవీ. ఇందులో డైలాగ్ ఉంది, ఎవరు నువ్వు డాక్టర్వా అని అడుగుతుంది చిన్నపిల్ల. అంటే కాదు నేను దొంగనే అంటాడు. నిజంగా వాడు దొంగేనా, ఒక ప్రేమికుడా, ఒక లవరా, డాక్టరా, ఎవడో ఏంటి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సినిమాలో హైలైట్ ఏంటంటే ఆ టెక్నికల్ వాల్యూస్. ఆ డైరెక్టరు అద్భుతంగా టెక్నికల్ వాల్యూస్, అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, స్క్రీన్ ప్లే ప్రాణం సినిమాకి. అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారు. ఫస్ట్ హాఫ్ పక్కా కమర్షియల్, సెకండ్ హాఫ్ వచ్చేసి పొయిటిక్ లవ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇంకా పూర్తిగా ఆ ప్రేమికుల మధ్య ఉండే భావోద్వేగాలు అవి హెవీగా వెళ్ళిపోయాడు డైరెక్టర్. సో అంత హెవీగా భావోద్వేగాలు మన ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్నది ఒక్కటి పక్కన పెడితే, మృణాల్ ఠాకూర్ యాక్షన్ కానీ, అడవిశేష్ బాగా చేశాడు, కానీ మృణాల్ ఠాకూర్ ఖచ్చితంగా అద్భుతంగా డామినేట్ చేసి చేయగలిగింది. ఓవరాల్గా మూవీ చూస్తే టెక్నికల్లీ ఫెంటాస్టిక్, పాటలు బాగున్నాయి, అంతా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్ మన తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అన్నది ఒక్కటే కొంచెం నాకు డౌట్గా అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ లవ్ స్టోరీ అటెంప్ట్. చాలా ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడొచ్చు. అసలు పూర్తిగా క్లీన్ యూ, అది క్లీన్ యూ. మళ్ళీ మాట్లాడితే పీజీ అంటే పేరెంటల్ గైడెన్స్ అవసరం, పీజీ కాదు, ఏ ఓవరాల్ గైడెన్స్ అసలు ప్యూర్. చాలా అసలు చాలా బాగుంది. అసలు ఎక్కడ వైలెన్స్ కానీ ఏది కానీ చాలా మినిమల్గా ఉంటాయి. పిల్లలతో హాయిగా వచ్చి చూడొచ్చు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.